హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వేములవాడ రాజన్న మరియు కొండగట్టు అంజన్న టెంపుల్కి వెళ్దాం. ఇప్పుడైతే మేము కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. కరీంనగర్ నుంచి మనకు వచ్చేసి వేములవాడ 33 కిలోమీటర్స్ ఉంటుంది. బస్సుకి వెళ్ళే వాళ్ళైతే ఎవ్రీ 20 మినిట్స్కి కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి వేములవాడకి ఒక బస్సు ఉంటుంది. ఆల్మోస్ట్ 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. మేమైతే కరీంనగర్ బైపాస్ నుండి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ వచ్చి మనం రాజన్న సిరిసిల్ల జిల్లా లోయర్ మానేర్ డ్యామ్ వచ్చి కరీంనగర్ డిస్టిక్లో ఉంటుంది. ఇది వచ్చి మిడ్ మానేర్ డ్యామ్. ఇది 1991లో పివి నరసింహారావు గారు ఫౌండేషన్ వేశారు. ఇక్కడ నుండి మనకు వాటర్ రిలీజ్ చేస్తే కరీంనగర్ ఎల్ఎండికి వస్తుంది. చూడండి, చాలా పెద్దగా ఉంది ఎంఎండి. ఇది బ్రిడ్జ్ పై నుంచి మనం ఇప్పుడు జర్నీ సాగుతుంది. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకు ఒక 10 కిలోమీటర్స్లో టెంపుల్ వస్తుంది. మేము మార్నింగ్ 8 o'clock అట్లా బయలుదేరాము. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తే అక్కడ నాంపల్లి గుట్ట కనిపిస్తుంది. అక్కడ పాము పడగ పైన కృష్ణుడు ఉన్నాడు. వేములవాడకు వచ్చిన ప్రతి భక్తుడు ఆల్మోస్ట్ నాంపల్లికి వెళ్తారు. మేము వెళ్ళలేకపోయాము, అందుకే దూరం నుండి చూపిస్తున్నాము. ఇప్పుడు మనకు వేములవాడ రాజన్న టెంపుల్ కమాన్ వచ్చింది. ఆ కమాన్ నుండి మనం ఒక 2 kilometers లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. మీకు పక్కగా లెఫ్ట్ సైడు చిన్న కొలనులో తామర పుష్పాలు ఉన్నాయి. మనకు అది మిస్ అయిపోయింది కవర్ చేయడం. ఇక్కడ ఆటో లాగాయి కదా, అక్కడ పక్కకు బస్ స్టాప్. ఈ బ్రిడ్జ్ పై నుండి ఆ బస్ స్టాప్లో దిగితే బ్రిడ్జ్ పై నుంచి మనకు కాలినడకన వెళ్ళొచ్చు, ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఆటో వాళ్ళు అయితే 20-25 రూపీస్ తీసుకుంటారు. మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే కాలినడకన వెళ్ళొచ్చు టెంపుల్కి. ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళు అయితే స్ట్రైట్గా వెళ్తే మనకు పార్కింగ్ ప్లేస్ వస్తుంది. మనం వచ్చేసాం పార్కింగ్ ప్లేస్కి. పార్కింగ్ వచ్చి చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు గుడి కొంచెం రెనోవేషన్ జరుగుతుంది. అందుకు గుడి బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్ళాలి. అక్కడ తలనీలాలు సమర్పించుకొని దర్శనానికి వెళ్దాం. ఇది వచ్చి కళ్యాణకట్ట. ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి, 50 రూపీస్ టోకెన్ ఒక్కరికి. ఇక్కడ మనం గుండు చేపించుకొని స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తాము. ఇక్కడ మెట్లు దిగి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ మెట్ల పైన నుంచి కూడా ఇలా స్ట్రైట్గా సిమెంట్ రోడ్ పైన నుంచి నడుచుకుంటూ వెళ్ళినా కూడా మనం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ అక్కడ తలనీలాలు సమర్పించి కొన్ని వెంట్రుకలు తీసుకొచ్చి చెట్టు దగ్గర వేసి ఇక్కడ స్వామివారికి మొక్కులు అప్పచెప్పి ఇక్కడ మనం బొట్టు పెట్టుకొని మనం క్యూ లైన్లో స్టార్ట్ అయ్యాము. క్యూ లైన్ వచ్చి చాలా పెద్దగా ఉంది. మేము ఇప్పుడు ఇది కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఎక్కువగా ఉంది. మనకు లోపలికి అయితే మొబైల్ అలో లేదు. అందువల్ల నేను ఇక్కడ వరకే చూపించగలుగుతున్నాను. మనకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు భీమేశ్వర ఆలయం బద్దిపోచమ్మ గుడికి వెళ్తున్నాము. కోడలు కట్టడం వచ్చి మనకు భీమేశ్వర ఆలయంలోనే ఉంది. ఇక్కడ కోడలు కట్టడానికి 200 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. టికెట్ అయితే తీసుకున్నాను. మనకు కోడే టికెట్తోని ఒక లడ్డు కూడా ఇస్తున్నారు ఫ్రీగా. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని కోడె కట్టేయాలి. ఇక్కడ ఇవన్నీ చూడండి, ఇవన్నీ కోడలు ఉన్నాయి. మనకు నచ్చిన కోడె తీసుకొని వెళ్ళాలి. నేనైతే ఈ కోడెని తీసుకున్నాను. మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి కోడెని ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే చివరికి కోడెని కట్టేసి భీమేశ్వరం ఆలయంలోకి దర్శనానికి బయలుదేరాము. మనకు భీమేశ్వర ఆలయంలోకి అయితే సెల్ ఫోన్ అలో లేదు. అందువల్ల వీడియో ఇక్కడి వరకే ఆపేసాను, లోపల చూపించలేకపోయాను. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇక్కడ అమ్మవారి చీరలు వేలం వేస్తున్నారు. నచ్చిన భక్తులు కొనుక్కోవచ్చు. మేము వెళ్ళిన రోజైతే భక్తులు ఎవరు కనిపించలేదు అక్కడ. మేము వెళ్ళిన రోజు కోడ్ వచ్చేసి టికెట్ ఎరుపు రంగు కోడి టికెట్. అక్కడ నుంచి మేము లడ్డు తీసుకోవడానికి అయితే ప్రసాదం కౌంటర్కి వెళ్ళాము. లడ్డు ధర 20 రూపాయలు, పులిహోర వచ్చి 25 రూపాయలు. నేనైతే 100 రూపాయలు పెట్టి 5 టోకెన్లు తీసుకున్నాను. 100 రూపీస్ 5 లడ్డూస్.
పర్లేదు, లడ్డూలు బాగానే ఉన్నాయి. సో దర్శనం అలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వేములవాడ నుంచి కొండగట్టు బయలుదేరాము. సో మీరు ఇక్కడ చూస్తే కొండగట్టు సైన్ బోర్డ్, స్ట్రైట్గా వెళ్ళాలి. వేములవాడ నుంచి ఆల్మోస్ట్ మనకు ఒక 27 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఒక రైతు ఎద్దును పట్టుకొని ఉన్నాడు. బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ స్టాచ్యూ అయితే. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మన కొండగట్టు వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 30 to 40 మినిట్స్ జర్నీ. సో మీ మధ్యలో అయితే పక్కకి వెహికల్ ఆపి లంచ్ కానిచ్చేసాము. సో మనం ఇప్పుడైతే మలయాళం మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టు హనుమాన్ టెంపుల్కి రీచ్ కాబోతున్నాము. సో మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఘాట్ రోడ్ వస్తుంది. సో లైట్గా చినుకులు పడుతున్నాయి. అప్పుడైతే సాయంత్రం 5 అవుతుంది. వేములవాడ దర్శనం చేసుకొని కొండగట్టు వెళ్ళి ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసాము. సో దారిలో కారు పక్కకి ఆపి ఒక కొబ్బరికాయ తీసుకున్నాము. సో ఇలా స్ట్రైట్గా వెళ్తున్నాము. ఘాట్ రోడ్ పైకి అయితే వెళ్ళడానికి కొంచెం స్లోగా వెళ్ళాలి, మరీ స్పీడ్గా వెళ్ళకూడదు. సో మేము స్లోగా సెకండ్ గేర్లో వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. చూడాలి టెంపుల్ క్లోజ్ ఉంటుందో ఓపెన్ ఉంటుందో. సో మాకు తెలిసి టెంపుల్ అయితే మార్నింగ్ 6 AM నుంచి 4:30 PM వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 6కి ఓపెన్ చేస్తారు. 6 to 8 టెంపుల్ టైమింగ్స్. సో ఈ ఘాట్ రోడ్లో అయితే చాలా నిదానంగా వెళ్ళాలి. ఎదురుగా కూడా వెహికల్స్ వస్తాయి. సో కాలినడకన వెళ్ళే భక్తులకైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే కోతులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో ఎటు చూసినా దారి పొడవునా కోతులే కనిపిస్తున్నాయి. చూడండి, అక్కడ పక్కకు కాలినడకన కూడా వెళ్తున్నారు. సో మెట్ల మార్గం కూడా అందుబాటులో ఉంది, కావాలంటే భక్తులు అది ఉపయోగించుకోవచ్చు. సో మేము వచ్చి పైకి ఎక్కాము. సో పార్కింగ్ ప్లేస్లో మా కార్ అయితే పార్క్ చేసాము. పార్క్ చేసి కాలినడకన అంజన్న సన్నిధికి పయనం అవుతున్నాము. సో మీరు ఇక్కడ చూడండి. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్ మనకు సీతమ్మ కన్నీటి దార ఉంటుంది. సో అదైతే నేను వీడియోలో కవర్ చేయలేకపోయాను, అది మిస్ అయిపోయింది క్లిప్పు. సో ఇక్కడైతే లడ్డు ధర వచ్చి 25 రూపీస్ ఉంది. మేము వేములవాడలోనే లడ్డు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకోలేదు, అది కవర్ కాలేదు. సో మనం అనుకున్నట్టుగానే కొండగట్టులో హనుమాన్ టెంపుల్ తలుపులు అయితే క్లోజ్ చేశారు. సో 1 hour వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టైం వచ్చి 5 అయింది. సో దేవుడికి పూజ జరుగుతుంది లోపల. సో అక్కడ చూడండి, పైన ఒక భక్తుడు దేవుడి గంట మోగిస్తున్నాడు. సో టైం ఎందుకు వేస్ట్ చేయడం అని మేము క్యూ లైన్లో కట్టేసాము. చాలామంది చూస్తున్నారు. సో ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేము డైరెక్ట్ మళ్ళీ కరీంనగర్ రిటర్న్ అవుతాము. సో మా దర్శనం అయితే అయిపోయింది. మనకు లోపల గర్భగుడిలో కెమెరా అలో లేదు కాబట్టి లోపల వీడియో కవర్ చేయలేదు. మన దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి లెఫ్ట్ సైడ్ గుడి బయటికి రాగానే ఎడమ పక్క మనకు బేతాళుడి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మేము చీకటి అయింది, అందువల్ల అక్కడికి వెళ్ళలేకపోయాము. కోతులు కూడా బాగా ఉన్నాయి. సో మనం టెంపుల్ బయటికి రాగానే ఇక్కడ ఫోటో స్పాట్ ఉంది. మీరు కావాలంటే ఇక్కడ ఫోటో తీసుకోవచ్చు. మేము కూడా ఫోటో తీసుకున్నాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.